మాహింసాత్ సర్వభూతాని అంటుంది. ఎవరు కూడా ఇతర జంతువులను కానీ ఇతర ప్రాణులను కానీ హింసించే సామర్థ్యం కానీ హింసించే అధికారం కానీ ఏ ప్రాణికి లేదు. ఎందుకంటే మనం వాటిని సృష్టించలేదు కనుక. ఎవరైతే సృష్టిస్తారో వాటిపైనే వారికి అధికారం ఉంటుంది. మనం సృష్టించలేదు కాబట్టి మనకు వాటిపైన అధికారం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. అది కేవలం భగవంతునికి మాత్రమే. ప్రతి ప్రాణి కూడా ప్రపంచంకి వచ్చిన తర్వాత జీవించిన తర్వాత అలసిపోతున్నాయి కాబట్టి ఈ ప్రపంచంలో ఇంకా వాటికి సుఖం లేదు కాబట్టి మళ్ళీ భగవంతుడు రుద్రస్వరూపాన్ని ధరించి వాళ్ళందరినీ కూడా తన దగ్గర చెంతకు తీసుకెళ్తుంటాడు. అది ఆయన యొక్క కర్తవ్యం, మన కర్తవ్యము కాదు. అందుకనే మాహింసాత్ సర్వభూతాని ఇది వేదం నిషేధిస్తుంది. మధుపానాన్ని నిషేధిస్తుంది, మద్యపానాన్ని నిషేధిస్తుంది. కాబట్టి వేదం నిషేధించినటువంటి ఏ పనిని కూడా మనం చేయకూడదు అన్నటువంటి విధానాన్ని వేదం చెప్తుంది. కాబట్టి ధర్మం అవుతుంది అది. వేదవిహితో ధర్మ, వేదోఖిలో ధర్మమూలం. అన్ని ధర్మములకు వేదం మూలమని చెప్పాం కాబట్టి ఆ వేదాన్ని మనం ఆచరించాలి, అధ్యయనం చెయ్యాలి. ఆ క్రమంగా మరల మనం తీసుకొని రావాలి. దేవపితృ మనుష్యానాం వేదశ్చక్షు సనాతనం అంటుంది. దేవతలకు కావచ్చు, పితరులకు కావచ్చు, మనుషులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా దివ్య జ్ఞానము దివ్య చక్షు ఏంటి అంటే ప్రపంచంలో వేదం మాత్రమే ఉంటుంది. అది ఒక శాసనం. ఏష ఆదేశ ఏష ఉపదేశ అంటుంది వేదమే. నేను చెప్పింది శాసనం. ఇది ఒక సుప్రీంకోర్టు లాంటిది. అది చెప్తే అదే మనకు చెప్పాలి. అది చెప్పిందే వేదం. కాబట్టి వేదం చెప్పిందే వేదం. అటువంటి వేదాన్ని మనం ఆచరించినట్లయితే తప్పనిసరిగా మనం అందరం కూడా పరిశుద్ధులమై జ్ఞానవంతులమై చివరకు మోక్షాన్ని పొందుతాం. మరి ఈ దుఃఖాన్ని నుంచి బయటపడాలంటే, నిత్య సుఖాన్ని అనుభవించాలంటే దానికి కావలసినటువంటి ఏంటి అంటే వెంటనే వస్తుంది రుద్రం, శ్రీరుద్రం. వేదములో ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము 4 వేదములు. భగవంతుడు ఒక్కడే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అంటుంది మరల మన వేదమే. ఉన్నటువంటి పరమాత్మ నేను ఒక్కడినే. అయినప్పటికీ కూడా రూపభేదముల చేత నామభేదముల చేత నేను అనేకముగా అవుతూ ఉంటాను. అనేకంగా అయినంత మాత్రాన నేను అనేకము కాదు, ఒక్కడినే. భిన్నములో ఏకత్వాన్ని చూడడమే మన హిందూ ధర్మం. ఉన్న పదార్థం ఒకటైనప్పటికీ కూడా నామరూప భేదాల చేత అనేకంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మట్టి ఒకటే పదార్థం. ఒక కుండ తయారవుతుంది ఆ మట్టి నుండి, ఒక బాణ తయారవుతుంది అదే మట్టి నుండి, ఒక మూకుడు తయారవుతుంది. నామ రూప భేదముల చేత అనేకమైన పదార్థాలు కనిపిస్తూ ఉండొచ్చు మనకు. కానీ ఈ పదార్థములన్నింటికీ కూడా మూలమేంటి అంటే మట్టి.